నేను మా స్మైలీ వెల్కమ్ చెప్తున్నాం. ఈ రోజు అయితే మీరందరూ చాలా రోజుల నుంచి వెయిట్ చేసినటువంటి వీడియో ఏంటి స్మైలీ? మా హోమ్ టూర్ వీడియో. ముంబైలో మేము ఉంటున్నటువంటి ఈ చిన్న అపార్ట్మెంట్ 760 SFT ఉన్నటువంటి ఈ చిన్న అపార్ట్మెంట్ టూర్ని ఈరోజు మీరు చూడబోతున్నారు. ఒక చిన్న ఇంటిని ఎంత ఫ్రీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనే ఐడియాస్ కూడా మీకు వస్తాయన్నమాట. ఆల్రెడీ మన చెన్నైలో తెలుసు కదా 1700 SFT, దాంట్లో అన్ని సామాన్లన్నీ ఈ చిన్న ఇంట్లో మేము ఎలా ఆర్గనైజ్ చేసుకున్నామో ఏంటి అని అన్ని చూద్దాం. ఓకే, కమ్ ఆన్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. మమ్మీ డోర్ ఓపెన్ చేయి, ఆడియన్స్ ని వెల్కమ్ చేయి మన ఇంటికి. ఓకే, కమ్ ఆన్. మీరు ఆల్రెడీ ఇలా అయితే నేను హర్ట్ అవుతాను సార్. పడుతుంది కూడా ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే హోమ్ టూర్ స్టార్టింగ్ పడిపోతుంది. ఎందుకు స్మైల్ ఇలా పడుతున్నాను? అక్కడ ఎదురుగా సోఫా పెట్టాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ జనరల్ గా అయితే ఇట్లా నార్మల్ మనుషులు అయితే ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మా మమ్మీ అట్ట వెళ్ళి పడిద్ది అనమాట. ఓకే సరే, ఎంట్రీనే బాగా ఘోరం జరిగింది, బట్ ఓకే కమ్ ఆన్. ఓకే, ఇలా డోర్ వేసేసాం కదా. ఫస్ట్ ఇక్కడ నుంచి చూపించేసే స్మైల్. ఓకే, ఇది షూ ర్యాక్. ఇది మనం ఆన్లైన్ లోనే తెప్పించాం కదా. ఆ రోజు స్మైల్ దీన్ని మొత్తం ఫిట్టింగ్ చేసినప్పుడు కూడా చూపించేసింది. మనకి చెప్పులు పెట్టుకోవడానికి ఏమీ రాలేదు కాబట్టి ఇది మేము ప్లాస్టిక్ దే అమెజాన్ లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాం అనమాట. అన్ని చెప్పులు ఇలా పట్టేసాయి. ఫస్ట్ చెప్పులు చూపించేస్తున్నానండి స్మైల్. మనం ఏం పర్లేదులే, మన ఫ్రెండ్స్ ఆల్రెడీ అన్ని చూసేసారు మన ఇంట్లో బిట్లుగా. కాకపోతే ఓకే, ఇక్కడ అయితే మీకు తెలుసు కదా ఆల్రెడీ ఇది పెట్టాము. కీ హోల్డర్ ఐక్యాలో తెచ్చింది. నెక్స్ట్ ఇదంతా కూడా మన హాల్ అన్నమాట. చిన్న హాల్, బట్ మనకున్న సోఫా సెట్ ని ఒకటి సింగిల్ సీట్ రీటు స్మైల్ చూపించాము. సింగిల్ సీట్ రీట్ పెట్టేసాము అండ్ 3 సీటర్ అండ్ మళ్ళీ ఒక సింగిల్ సీటర్ ఇటు పెట్టేసాం అనమాట. ఇవి పాత సోఫాలు అయిపోయాయి, బట్ ఇంకా మనం ఇల్లు మారుతూ ఉన్నాం కదా, తీసేయటం లేదనమాట. మేము కొన్ని రోజులు వాడి తర్వాత కొత్తవి తీసుకున్నాము. అండ్ ఈ టీవీ యూనిట్ వచ్చేసి మనం చెన్నైలోనే తీసుకున్నాము. అప్పుడు దాదాపు 4 years అయిపోయింది కదా. రాయల్ ఓక్ లో తీసుకున్నాము ఈ టీవీ యూనిట్ మొత్తం. అప్పుడు నేను వీడియో కూడా తీసాను ఈ 4 years బ్యాక్. ఇది కొన్న రోజు కూడా వీడియో తీసాను అనమాట. ఇది మా హాల్ లో ఆర్గనైజ్ టీవీ దగ్గర ఉన్నటువంటి ఏరియా. అండ్ సింపుల్ గా ఉంటది. మా ఇంట్లో మీరు చూస్తే ఎక్కువ ఐటమ్స్ ఉండవు, అలా గజిబిజిగా. నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట ఎక్కువ ఐటమ్స్ కూడా. ఉన్న గజిబిజి ఐటమ్స్ అన్ని ఈ టీవీ యూనిట్ లోనే ఉన్నాయండి. ఇవి కూడా నాకు అసలు తీసేయటం ఇష్టమే, బట్ ఇక ఉన్నాయి కదా అని అలా పెట్టేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇటు వచ్చేసి టీపాయ్. ఆ టీపాయ్ మీద కవర్ మేము డిమార్ట్ లో కొన్నాము మొన్ననే, మీరు చూసారు కదా ఫ్రెండ్స్. అండ్ ఇది మన కటన్స్ ఇవన్నీ పాత ఇంట్లోవే. అండ్ మీరు ఆల్రెడీ చూసినవే. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూపిద్దాం స్మైల్ ఒక్కసారి. కెమెరా యాంగిల్ చేంజ్ చేస్తాము. వస్తుంది. ఆగు, నేను విండో ఓపెన్ చేస్తాను. ఇదైతే మా స్విమ్మింగ్ పూల్. ఇదంతా మా కమ్యూనిటీనే. కిందంతా కూడా ఈ స్విమ్మింగ్ పూల్ ఇదంతా కూడా మనం వాడుకోవచ్చు. అటు జిమ్ ఏరియా ఉంటుంది, ఇక్కడ ప్లే ఏరియా ఉంటుంది. ఇటు చూపించు స్మైల్. మొత్తం 38 or 37 floors ఉందన్నమాట మా టవర్స్ ఇదంతా కూడా. అండ్ ఇదన్నమాట మన వ్యూ. ఇది ఆల్రెడీ చాలా సార్లు డాడీ చూపించేశాడు స్మైల్. దానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు డాడీ. ఇలా కటన్స్ ఎందుకు క్లోజ్ చేస్తున్నారంటే మీకు వీడియోకి బ్లర్ గా వస్తుంది అనమాట, అందుకని. అండ్ ఇదంతా ఎల్ షేప్ హాల్ కాబట్టి ఇగో చూడండి. ఫస్ట్ ఆల్రెడీ ఇటు చూసారు, నెక్స్ట్ ఇటు ఎల్. మా స్మైలీ మీకు క్లియర్ గా చూపిస్తుందో లేదో అని ఒక చిన్న ఆరాటంతో నేను పట్టుకున్నాను ఫ్రెండ్స్. కేవలం లైక్ కెమెరా ముందుండి నిల్చోడం వచ్చు, తీయడం రాదు. ఇలాంటి కెమెరామెన్ అవన్నీ హ్యాండిల్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఇంకా ఇదంతా కూడా హాల్ చూస్తున్నారు కదా, ఎల్ షేప్ ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా ప్లాస్టిక్ డైనింగ్ టేబులే, మేమేమి కొనలేదు. మళ్ళీ కొత్త ఐటమ్ ఇంట్లోకి, చిన్న ఇంట్లోకి అని చెప్పేసి ఇదే వచ్చేసారు. కనీసం కొత్త కవర్ అయినా కొనామని కవర్ అయితే తెచ్చేసాము. ఇదన్నమాట. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్స్ అవి పెట్టేస్తాము. ఇది నేను పట్టి బయటికి తీపిచ్చాను. ఆల్రెడీ లైక్ చెన్నైలో ఉన్నప్పుడు ఒక్క 1 month వాడాం ఫ్రెండ్స్. నాలాంటి చేతులు ఇట్లా పడిపోతా ఉంటాయని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పుడు నేను ఎదిగాను, నేను కూడా గ్లాస్ బాటిల్స్ వాడచ్చు అని చెప్పేసి మళ్ళీ ఇది తీసి బయట పెట్టించాను. అది ఆమె ఎక్కడ పగల కొట్టిద్దానని నాకు టెన్షన్ ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఫ్రిడ్జ్ మీకు తెలుసు కదా, పెద్ద ఫ్రిడ్జ్. దీన్ని ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను. ఎక్స్ట్రా చైర్స్ అవన్నీ కూడా, స్టూలు అవన్నీ అక్కడ ఉండిపోయాయి. ఇంత ఫ్రీగా ఉంది చూడండి. ఇంత చిన్న హాల్ 760 SFT హౌస్. ఇది ఎంత ఫ్రీగా మేము మినిమం ఐటమ్స్ తోటి ఉన్నాము. అండ్ ఇప్పుడు నెక్స్ట్
కిచెన్ టూర్ నువ్వేనా స్మైల్? సెక్యూరిటీ కోసం వాళ్ళు కెమెరా అవన్నీ ఇక్కడ మనకు బయట ఎవరైనా వస్తే కనుక ఇక్కడ కనపడుతుంది అనమాట. మనకి బెల్ కొట్టినప్పుడు ఇక్కడ కెమెరాలో చూసుకొనే మనం అక్కడ డోర్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్. ఇది మన కిచెన్ లోకి రాగానే ఫస్ట్ ఇక్కడ ఏముంటుంది స్మైలీ? వాషింగ్ మిషన్. మనకి సెపరేట్ గా ఏమి బాల్కనీ ఇవ్వలేదు అండ్ స్టోరేజ్ రూమ్ ఇవ్వలేదు కాబట్టి మనం ఇక్కడే వాషింగ్ మిషన్ పెట్టేసుకున్నాము. ఇక్కడ ప్లగ్ పాయింట్ కూడా వచ్చేసింది. అండ్ ఇటు పక్క ఫస్ట్ మన ఇది గ్యాస్ స్టవ్, దీనికి ఇంకా సిలిండర్ కొనలేదు కాబట్టి వాళ్ళు పైప్ లైన్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పటికైతే ఇండక్షన్ స్టవ్ వాడుతున్నాం ఫ్రెండ్స్. అండ్ మేము ఇండక్షన్ స్టవ్ ఎందుకు వాడుతున్నాం, ఇంకా గ్యాస్ తెచ్చుకోవటం 1 నిమిషం పని, బట్ మాకు ఇక్కడ పెట్టుకోవటానికి ప్లేస్ లేదు ఫ్రెండ్స్. ఇటేమో ఇది వాషింగ్ మిషన్ వచ్చేసింది, లోపడేమో ఆల్రెడీ ఇవి ర్యాక్స్ ఇవన్నీ పెట్టడానికి కూడా లేదు. అందుకని ఆలోచిస్తున్నాము తేవాలి సిలిండర్. తెస్తే ఎక్కడ చిన్న సిలిండర్ తెమ్మని గోల ఫ్రెండ్స్, వాళ్ళేమో తేటలేరు. ఎవరు మీరు కమెంట్ చేసి చెప్పండి, చిన్న సిలిండర్ తెస్తే తక్కువ డబ్బులు అయిపోద్ది. వాళ్ళేమో అంతంత వోల్ట్లు పెట్టి అంతంత కరెంట్లు కాలుస్తున్నారు. ఓకే చూద్దాం. ఇంకా మనకు పైప్ లైన్ వస్తుందంట, ఎన్ని రోజులకు వస్తుందో తెలియదు. ఆ పైనుంచి పైప్ లైన్ అయితే వస్తుంది, గ్యాస్ పైప్ లైన్ చూడాలా. అండ్ ఇటు వచ్చేసి ఇక్కడ ఆనియన్ స్టాండ్, ఇక్కడ బియ్యం బాక్స్, అండ్ ఇక్కడ ఓవెన్. నెక్స్ట్ స్మైలీ రైస్ కుక్కర్ ప్లగ్ కూడా వచ్చింది అక్కడ ఓవెన్ కి దానికి వచ్చేసింది. అండ్ అటు వచ్చేసి బాటిల్స్ ట్రైన్. అండ్ ఇటు వచ్చేసి గిన్నెలు. ఈ స్మైలీ నీ గ్లౌజులు నేను కడుగుతానని చెప్పి కొన్న గ్లౌజెస్ అప్పుడప్పుడు కడుగుతుంది, అప్పుడప్పుడు కడగట్లేదు. ఇప్పుడు ఎందుకంటే తనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆల్రెడీ ఇంటర్న్షిప్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కడుగుతున్నాను ఫ్రెండ్స్. వీక్ డేస్ నేను కడగట్లేదు. వీక్ డేస్ అది కూడా నైట్ టైమ్స్ ఎప్పుడైనా హెల్ప్ చేస్తుంది. అండ్ దానికోసం నాతో గ్లౌజులు కొనిచ్చింది ఫ్రెండ్స్. ఇంకా అదన్నమాట ఇది. ఇదన్నమాట మన కిచెన్ లో నుంచి కూడా ఇలా మంచి వ్యూ ఉంటుంది మనకి. ఇలా నేను చూస్తూ వంట చేస్తూ ఫుడ్ కారంగా అవుతుంది, బయటకి ఎక్కువ చూస్తుంది ఫ్రెండ్స్ వంట మీద. ఒక్కరోజు కారం ఎక్కువ వేసానని తండ్రి కూతుర్లు. ఆహా ఏం కులుకుతున్నావురా? నీ కులుకు తగలయ్యా. నుంచి బయటకు వచ్చేస్తున్నాం. ఇప్పుడు మా బెడ్రూమ్ కి నేను చెప్తాను రా నువ్వు కెమెరాకి డోర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ కిచెన్ కి. అటు నుంచి పొగ రాకుండా అదొక్కటే కాపాడుతుంది మనం. ఎగ్జాస్టర్ ఫ్యాన్ ఇవ్వలేదు. అండ్ మనకి ఇంటికి బాల్కనీ రాలేదు. ముంబైలో ఇలానే ఉంటది ఫ్రెండ్స్. ముంబై లైఫ్ అనేది రెంట్ ఏమో మన దగ్గర 10,000 ఉంటే ఇక్కడ 40,000 పెట్టాలి, 40,000 30,000 పెట్టాలి. బట్ ఇంత చిన్న ఇళ్ళల్లో ఉండాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కెమెరా నా చేతిలో పెట్టింది. వాళ్ళ బెడ్రూమ్ అనేసరికి ఎక్సైట్మెంట్ లో మరి చిన్న బెడ్రూమ్ ఇచ్చేసావు కదా, మాస్టర్ బెడ్రూమ్ ఏమో తను తీసుకుంది, అది స్మైలీ రూమ్. ఇప్పుడైతే అటు వెనక నుంచి రానన్న వ్యూ మంచిగా తెలుస్తుంది, అంటే మొత్తం చూపించు. ఇది కిచెన్. ఇక్కడ హాల్లో నుంచి ఎల్ షేప్ హాల్లో నుంచి ఇలా వస్తే వాళ్ళ బెడ్రూమ్ ఉంటది. అండ్ మాకు ఆ బెడ్రూమ్ ఇవ్వకుండా బెడ్రూమ్ ఆపోజిట్ లోనే వాళ్ళకి సంబంధించిన వాష్రూమ్ ఉంటది. ఇదే మా బెడ్రూమ్ అన్నమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. మామూలుగా అయితే ఇదైతే మనకి ఇచ్చింది స్మైలీ. అండ్ ఇక్కడ ఒక టీవీ యూనిట్ కూడా మేము పెట్టేసుకున్నాము. మా రూమ్ లోనే టీవీ అన్నమాట. ఇంకా స్మైలీకి వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తను చూడదు కాబట్టి. అండ్ ఈ బెడ్ అండ్ బట్టల స్టాండ్ ఇక్కడ ఫ్రెండ్స్. నేనైతే న్యాచురల్ గానే తీస్తున్నాను వీడియో, ఎందుకంటే బట్టలు లేకుండా మీకు చూపించిన అర్థం కాదు కదా. ట్రెండీ నిల్మా ఇంట్లోనే బట్టలు ఆరేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇలా మా బట్టలు అనేవి ఉంటాయి. అండ్ ఇవి ఎలా ఆడతాయని మీకు డౌట్ రావచ్చు. కొంచెం వెనక్కి స్మైలీ. ఇక్కడ మనకి మొత్తం విండోస్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా నేను ఇలా స్మైల్ చెప్పున్నాను. అక్కడ విండో ఓపెన్ చేసి అలా పెట్టేస్తుంది లైక్ హాఫ్ డే అలాగా. సో అటు నుంచి మొత్తం గాలి వచ్చి బట్టలు ఆరిపోతాయి అన్నమాట. ఫ్యాన్ కూడా వేసేస్తాను. ఇంకా ఫ్యాన్ వేస్తే ఇంకా బట్టలన్నీ ఆరిపోతాయి. ఇప్పుడైతే మనం మళ్ళీ క్లోజ్ చేద్దాం. శబ్దాలు తట్టుకోలేరు. ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఆ శబ్దాల వల్ల నాకు అసలు నైట్లు నిద్ర పట్టలేదు ఫ్రెండ్స్. బట్ ఇట్స్ ముంబై. అండ్ ఇదన్నమాట. ఇలా మా బట్టలు అనేవి ఇక్కడ ఆరేసుకోవాలి. అండ్ ఇక్కడ నాకు చిన్న టాయిలెట్ థింగ్స్ అవి నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. అంటే రమేష్ గారికి మెయిన్ గా, నాకు స్మైలీకి అయితే స్మైలీ రూమ్ లోనే. అండ్ ఒక మిర్రర్ ఇక్కడ మా కోసము సెపరేట్ గా. అండ్ ఇటు రా స్మైలీ, నువ్వు ఇటు నుంచి అటు వార్డ్రోబ్స్ చూపించేసేయి. అండ్ ఇదేమో మనం ఐకియాలో మనం ఆ రోజు ఫిట్ చేసిన వీడియో పెట్టాను కదా, ఐకియాలో కొన్నాము. ఇదేమో డామ్రో ఫర్నిచర్. ఇది రమేష్ గారి కబోర్డు. అండ్ ఇది ఇంకా మగవాళ్ళ కబోర్డ్ మనం ఏం చూస్తాంలేండి. అదే కదా, అంత పిచ్చి పిచ్చిగా ఆర్గనైజ్ చేసుకుంటారు. అదే కదా, కలర్ఫుల్ గానే ఉండదు.
అండ్ నా వార్డ్రోబ్ అయితే నేను ఇలా ఆర్గనైజ్ ఇది ఇంకా అసలే కలర్ఫుల్ గా ఉండదు కదా, మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో ఉంటది. ఎక్కువ నాకు బట్టల కంటే ఇష్టం ఉండదు, నేను చీరలు కట్టుకోను అలా అన్నమాట. అయితే మాకు కబోర్డ్స్ ఇవ్వలేదు కదా ఈ ఇంటికి, ఇంక ఇలా మేమైతే ఈ పెద్ద కబోర్డ్ అయితే కొనుక్కొని చాలా వరకు దీంట్లోకి పంపించేశాను నేను. ఇంకా రమేష్ గారిది ఇది. అండ్ కొన్ని సూట్ కేసులు ఉంటే అలా పైన పెట్టాము, వాటికి బెడ్షీట్స్ కప్పాలి. మా అమ్మ రోజు తిడుతుంది నన్ను బెడ్షీట్స్. నేను కూడా రోజు చెప్తున్నా ఫ్రెండ్స్, డాడీ ఇంటికి రాగానే చేయండి అంటే వీకెండ్ చేస్తాం, నెక్స్ట్ వీకెండ్ చేస్తాం. ప్రొక్రాస్టినేషన్ ఎక్కువ అయిపోయింది. వీకెండ్ కదా, ఈ రోజు డాడీ ఆఫీస్ నుంచి రాగానే చేపించేద్దాం, క్లోజ్ చేపించేద్దాం. అండ్ ఇంకా మాకు బాత్రూమ్ అటాచ్డ్ రాలేదు, స్మైల్ వెనక్కి అటాచ్డ్ రాలేదు కాబట్టి మాకు ఆపోజిట్ డోర్ కే వచ్చింది అనమాట ఇక్కడ బాత్రూమ్. మా బాత్రూమ్ ఒకసారి చూపిస్తాను రండి. 2 బాత్రూమ్స్ వచ్చాయి ఇంటికి, 2 బాత్రూమ్స్. నాలాంటి వాళ్ళకంటే అటాచ్డ్ ఉంటుంది కదా బాత్రూమ్, వీళ్ళంటి వాళ్ళకి పక్కన అనమాట. మొత్తం బాత్రూమ్ చూపించినాను ఒక్కసారి, నన్ను కాదు. అలా ఇది మన బాత్రూమ్, అది షవర్ ఏరియా. మాది సింపుల్ గానే ఉంటది. మా మమ్మీ హ్యాండ్ షవర్ తో చేయలేదు ఫ్రెండ్స్, ఆమె కోసం సపరేట్ గా బకెట్ కొనాలి మేము. నేను మా డాడీ ఏమో చక్కగా హ్యాండ్ షవర్ తో చేస్తాము అదన్నమాట. ఇది ఇంకా సింక్ ఏరియా. ఇది మా సింపుల్ బాత్రూమ్, రీజనబుల్ గానే ఉంటది లేండి. బాత్రూమ్ అయితే ఓకే, నాకు చాలా నచ్చింది. కొత్త ఇల్లు కాబట్టి చాలా బాగుంది. బాత్రూమ్ వెనకాల హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. ఓకే, హ్యాంగర్ కూడా చూపిస్తున్నావా? ఇప్పుడు కెమెరా ఆపేసేసి మళ్ళీ. ఇప్పుడు బాత్రూమ్ చూసారు కదా, ఇది మా బెడ్రూమ్ కదా, ఇది బాత్రూమ్. అండ్ దానికి అటు పక్కన స్మైలీ బెడ్రూమ్ డోర్ అన్నమాట, మాస్టర్ బెడ్రూమ్. రూమ్ ఆఫ్ ద ఇయర్ గోస్ టు అదనమాట. స్మైలీ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాము. వచ్చేయండి, ఇక్కడ మనకి చిన్న హాల్వే లాగా ఉంటది. ఇదంతా వుడెన్ ఫ్లోర్ ఉంటది అనమాట స్మైలీ బెడ్రూమ్. మిగతా ఇల్లంతా నార్మల్ టైల్స్, కానీ స్మైలీ ఒక బెడ్రూమ్ మాత్రమే ఇలా వుడెన్ ఫ్లోర్ తోటి ఉంటుంది. ప్రిన్సెస్ రూమ్స్ అన్న అలాగే ఉంటాయి. అబ్బో, ఆక్రమించిన రూమ్స్ ఫ్రెండ్స్. అండ్ ఇది రాగానే ఇటు పక్క బాత్రూమ్ ఉంటుంది. ఇది నేను ఓపెన్ చేయను ఎందుకంటే ఆల్రెడీ చాలా సార్లు చూసాను నా బాత్రూమ్. తను ఆర్గనైజ్ చేసుకున్న రోజు వీడియో చేశాం కదా, ఆ వీడియో ఆల్రెడీ చూసేసారు. అండ్ ఇది స్మైలీ బెడ్రూమ్, మొత్తం టోటల్ వ్యూ అన్నమాట. మొత్తం వైట్ ఎక్కువగా ఉంటది. ఒక్క చిన్న ఎస్ఎఫ్టీ లో కూడా ఇంత పెద్ద స్పేషియస్ గా నా బెడ్రూమ్ ఉందంటే దానికి కారణం మా సింగిల్ కార్డ్ బెడ్. బెడ్ చిన్నది, తనకి 2 పర్సన్స్ కంఫర్ట్ గా పడుకోవచ్చు. ఈ బెడ్ మా అమ్మ వాళ్ళు నా పెళ్లికి గిఫ్ట్ చేసినటువంటి బెడ్ ఫ్రెండ్స్. అది మమ్మీ నా కోసం ఇంటికి రాగానే గిఫ్ట్ చేసిన బెడ్ ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేసేసాను. 20 సంవత్సరాలైనా ఈ బెడ్ ఇంత పర్ఫెక్ట్ గా ఉందంటే ఇది ప్యూర్ టేక్ వుడ్ అన్నమాట అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తను ఇంకా బెడ్ పక్కన వైట్ కలర్ మ్యాట్, అంతా అట్లా ఉండాలి వైట్ గా, వైట్ థీమ్ రూమ్ కాబట్టి. అండ్ ఇటు వచ్చేసేసి మళ్ళీ ఫస్ట్ ఇటు నుంచి చూపిద్దాము. ఇటు వచ్చేసి తనకి తన టవల్ స్టాండ్ అండ్ తన వార్డ్రోబ్. అది ఇంకా తన ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంది ఫ్రెండ్స్. ఇంకా నన్ను ఎక్కడ ఇన్వాల్వ్ చేయలేదన్నమాట. అట్లానే ఉంటాయి అంటే చాలా బట్టలు ఉన్న వాళ్ళకి ఇట్లాగే అవుద్ది అన్నమాట. మొత్తం హ్యాంగ్ చేసుకుంది హ్యాంగర్స్ కి. ఇంకా తన టాయిలెట్ థింగ్స్ అన్ని కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకుంది, ఇలా మొత్తం పెట్టేసుకుంది. తన ఇష్టం వచ్చినట్టు సెట్ చేసుకుంది ఫ్రెండ్స్. ఈ కబోర్డ్ సరిపోలేదు ఫ్రెండ్స్, అందుకనే మళ్ళీ చిన్న పుట్టి డ్రాస్ వచ్చేవి ఆర్డర్ ఇచ్చాను అనమాట. దీంట్లో కూడా ప్రతి డ్రాలో మళ్ళీ బట్టలు ఉన్నాయి, డైలీ వేరీ, కొన్ని నార్మల్ షర్ట్స్ కొన్ని అలా పెట్టేసుకుంది. అండ్ ఇది వచ్చేసి క్యూట్ డస్ట్బిన్ మినిసోన్ లో కొన్నాను. లైక్ హెయిర్ దూకునాక పడింది కదా, వుడెన్ ఫ్లోర్ మీద అస్సలు అర్థం కావట్లేదు. సో ముందే ఎమ్మటే తీసేసి పెట్టేసి పెడితే నీట్ గా ఉంటదని. ఓకే, అలా తను అది మూవబుల్ స్టాండ్ కూడా, అందుకని అది తీసుకుంది అనమాట. అండ్ అక్కడేమో ఇడిచిన బట్టలు వేసుకునే ఐకియా బట్టలు అది ఉంది. దాని వెనకాల కొన్ని బ్యాగ్స్, బ్లాంకెట్ అలా పెట్టేశాను. అన్ని ఆ బ్లాంకెట్ ఇక్కడ వాడతానంటే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ బ్లాంకెట్ కడిగి లైక్ వాష్ చేస్తే దాన్ని ఎక్కడ ఆరాలి, ఎలా ఆరిద్ది అన్న ఆర్గ్యుమెంట్ లో దాన్ని అయితే పక్కన పెట్టాను. పెద్ద బ్లాంకెట్ ఫ్రెండ్స్, అది వాడతానంటుంది. మీరే చూసారు కదా, మనకి బాల్కనీ రాలేదు, అది ఎలా మరి కష్టం కదా అని నేను ఆగుతున్నాను అనమాట. అండ్ తన మిర్రర్, ఇది తన డ్రెస్సింగ్ ఏరియా. అండ్ నేను కూడా ఇక్కడే ఆల్మోస్ట్ రెడీ అయ్యేది. అండ్ వచ్చేసి మన ఉయ్యాల, ఇది మనం చెన్నై ఇంట్లో 4 years బ్యాక్ కొన్నాము, ఆ వీడియో కూడా ఉంది మన ఛానల్లో. అండ్ స్మైలీ ఇలా తన రూమ్లో వేసేసుకుంది. అండ్ మాకు హాల్లో కూడా ఫ్రీగా ఉంటుందని ఈ రూమ్లోకి ఇలా సెట్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మెయిన్ ఐటమ్ తన వర్క్ స్టేషన్ అన్నమాట, ఆఫీస్ టేబుల్. స్మైలీ ఆఫీస్ టేబుల్ టూర్ చేయాలి స్మైలీ. నా దగ్గర ఉన్న ఐటమ్స్ తో ఇలా సెట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నోట్ బుక్, నా మౌస్ ప్యాడ్. ఇది బుక్ స్మైలీ? అవును, ఇది ఇలా బుక్ పెట్టుకుంది. అండ్ మౌస్ ప్యాడ్, ఇవేమో
హెడ్ ఫోన్స్, అదేమో హ్యాండ్ ఫ్యాన్. నెక్స్ట్ వచ్చేసి అక్కడేమో ఇదేంటి స్మెల్, ఏరియా ఏంటిది, స్ట్రెస్ బస్టరా ఏదో అంటాం. స్ట్రెస్ బస్టర్ అన్నమాట. లైక్ నాకు స్ట్రెస్ వచ్చినప్పుడు ఇంక ఇలాంటి ఆడుకొని ఆ బాల్ ఎగరేసుకొని మ్యూజిక్ వింటూ అలా రిలాక్స్ అవుదామని. మిర్రర్ ఎందుకు స్మెల్ టేబుల్ మీద అసలు? అంటే మనం ఎమ్మటే ఆన్లైన్ మీటింగ్స్ లోకి వెళ్ళాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఆ మిర్రర్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళడం ఎందుకని ఒకసారి మిర్రర్ లో వెళ్ళాలి చూసేసుకొని మీటింగ్ లోకి వెళ్తాం. ఓకే, అదనమాట. అలా మిర్రర్ పెట్టుకుంది. అండ్ ఇదేమో తన యాపిల్ ల్యాప్టాప్, తన కంపెనీ వాళ్ళు ఇచ్చారు. మా మమ్మీ వాళ్ళు కొనిలేదు, కానీ మన మమ్మీ వాళ్ళు కొనిచ్చిందా అంది యాపిల్ ల్యాప్టాప్ ది రేట్ సేమ్ కాబట్టి ఓకే. మేము కొనిచ్చింది కూడా ఉంది కదా, డ్రాలో చూపించు. ఏదో ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చిందే వాడుతున్నట్టు ఫీల్ అవుతున్నావు. మన ల్యాప్టాప్ ఇక్కడ ఉంది. స్మైలీది హెచ్పి ల్యాప్టాప్ అండ్ తన కంపెనీ ఇచ్చిందే వాడుతుంది. ఇప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, తను ఇంటర్న్షిప్ చేస్తుంది. 4th ఇయర్ 2nd సెమ్ లో ఉందన్నమాట. అండ్ అయితే చిన్న క్యాక్టస్ కొన్నాము, దాన్ని ఈ గోల్డెన్ దాంట్లో పెట్టేశాను. అండ్ క్యాండిల్స్ అన్నమాట, డాడీకి వచ్చాయి ఫ్రీగా. డాడీకి దీపావళి అప్పుడు వాళ్ళ ఆఫీస్ లో ఇచ్చారంట కిట్ మొత్తం. ఇట్లా లైక్ ఇక్కడ ఉంటుంది స్విచ్, దీన్ని వేసుకొని లైట్ అవన్నీ ఒకసారి చూద్దాం. ఆ 3 వేసుకుంటది ఫ్రెండ్స్. ఈవినింగ్ టైం అవ్వగానే ఇంకా అవన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. బ్యాటరీస్ అయిపోగొట్టావు అప్పుడే? అయ్యో 10 days కూడా రాలేదా స్మైల్ బ్యాటరీస్ కొనాలి. ఓకే, ఇక్కడ నుంచి కూడా వ్యూ చూపించేసే మన ఆడియన్స్ కి. ఇలా కర్టన్స్ పక్క కంటే మంచిగా మొత్తం కూడా విండోస్ ఓపెన్ చేసుకుంటే ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి కింద స్విమ్మింగ్ పూల్. అండ్ స్విమ్మింగ్ పూల్ లో ఈ మధ్య స్మైల్ తెగ ఆడుకుంటుంది. ఇటు వచ్చేసాను అటు వెళ్తూ. 4 times దిగినట్టున్నాను స్విమ్మింగ్ పూల్ లో. స్విమ్మింగ్ పూల్ లో దిగుతుంటే నాకు భయం అవుతుంది, ఆ హెయిర్ అంతా ఎక్కడ పాడవు. ఒకసారి వచ్చింది ఫ్రెండ్స్, అండ్ లైక్ వచ్చినప్పటి నుంచి ఇంకంతే చల్లగా ఉంది స్మైలీ. మరి వనక్కేం చేయాలి? ఇలాంటి ముసలోళ్ళు అంతే. ఏంటి నువ్వు అంత ఘనంగా చెప్పే చిన్న విషయం ఏంటిదంటే, ఇప్పుడు ఈ ఇల్లంతా చూసారు. ఈ ఇల్లంతా చూసిన తర్వాత ఒక చిన్న ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లే కానీ ఇల్లు లాంటి ఇల్లు, చిన్న ఇల్లు 760. ఈ మధ్య కాలంలో 1000 పైన ఉంటున్నారు కదా. అండ్ మనం ఇన్ని రోజులు ఉన్న ఇల్లు కూడా 1500, 1700, 1800 SFT నుంచి. ఒక్కసారి ఇంత చిన్న ఇంట్లోకి వచ్చినా మన లగేజ్ అనేది ఇంత కంఫర్ట్ గా పట్టగలిగింది అంటే మేము ఫస్ట్ నుంచి ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమీ కొనుక్కోలేదు కాబట్టి ఇంత చిన్న ఇంట్లో కూడా మాకు కంఫర్ట్ గా మేమైతే ఆర్గనైజ్ చేసుకున్నాము. దీనివల్ల నేను లైఫ్ లో పాటించేది అంటే నేను కానీ స్మైలీ కానీ రమేష్ గారు కానీ ఏంటంటే మనకేది అవసరం, ఇంట్లో మనకి ఏది కంఫర్ట్, మనకి ఏది అవసరం, ఒకరు చూడాలి, ఒకరి కోసం మేము ఎప్పుడు మా ఇంట్లో వస్తువుల్ని మేము ఆర్గనైజ్ చేసుకోమన్నమాట. చాలా మంది మన ఇండియన్ మెంటాలిటీస్ ఏంటంటే ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తే, మీరు కూడా అబ్జర్వ్ చేస్తే, మన కోసం కంటే బయట వాళ్ళు చూడటం కోసం ఎక్కువ షో ఐటమ్స్ కానీ ఎక్కువ ఆ ఐటమ్స్ ఈ ఐటమ్స్ కొనుక్కొచ్చేసి ఇంట్లో పెడతారు. బట్ అలా కాకుండా కొంచెం మన మైండ్ సెట్ ని చేంజ్ చేసుకుంటే, ఫారినర్స్ అందరు కూడా ఎక్కువగా ఎలా చేస్తారంటే వాళ్ళ కోసమే ఐటమ్స్ కొనుక్కుంటారు. వాళ్ళకి ఏది కంఫర్ట్, వాళ్ళకి ఏది ఇష్టం అంతవరకే మనీ స్పెండ్ చేస్తారు. వేరే వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటిని చూసి మనం రిచ్ గా ఉండాలి, మనల్ని గురించి చెప్పుకోవాలని ఎప్పుడు వాళ్ళు ఆలోచించారు అనమాట. అలానే మనం కూడా, నాకు అది నచ్చుతుంది ఫారినర్స్ లో, మేము కూడా ఫస్ట్ నుంచి అదే ఫాలో అవుతాము. అందుకే మా ఇంట్లో ఇప్పుడు మీరు ఇంత హోమ్ టూర్ చూసారు కదా, ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఐటమ్స్ ఎక్కువగా ఉండవు. ఏదన్నా ఉన్నా కూడా మాకు గిఫ్ట్ గా వచ్చిన ఐటమ్సే. కానీ మీరు ఆ టీవీ యూనిట్ దగ్గర చూసిన ఐటమ్స్ కానీ, ఇప్పుడు స్మైలీ టేబుల్ మీద చూసినటువంటి ఐటమ్స్ కానీ ఏదన్నా ఉంటే కూడా డెకరేటివ్ పీసెస్ అవి మా రమేష్ గారికి ఆఫీస్లో గిఫ్ట్స్ కింద వచ్చిన, మాకు ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చిన ఐటమ్సే తప్పించి, లేదంటే నాకు కొలాబరేషన్స్కి ఏదన్నా 1-2 వచ్చిన ఐటమ్సే తప్పించి వేరే ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే మేము కొనము. అండ్ ఈ ఇంటికి వచ్చినాకే మనం ఈ వార్డ్రోబ్స్ ఇవి కొనాల్సి వచ్చింది, ఎందుకంటే మనకు ఒక్క కబోర్డ్ కూడా ఇవ్వలేదు. కబోర్డ్ లేని హౌసే తీసుకున్నాం కాబట్టి ఇంకా మాకు తప్పలేదు. ఇది ముంబైలో ఇల్లు దొరకటం చాలా కష్టం. అంటే కష్టమేం కాదు, ఇల్లు ఈజీగా దొరుకుతుంది, బట్ చాలా రేట్ అనమాట. మన దగ్గర 10,000కి వచ్చే ఇల్లు ఇక్కడ 40,000 పెట్టాలి ఫ్రెండ్స్. ఇంకా మీరే ఊహించుకోండి, ఈ డబుల్ బెడ్రూమ్ ఇంటికి మనము 50,000 పైన రెంట్ పెట్టి ఉంటున్నాం అనమాట. ఇంత రెంట్ పెట్టినా కూడా అన్ని కంఫర్ట్స్ రాలేదు, మెయిన్ గా బాల్కనీ రాలేదు. బట్ అయినా కూడా మేము అడ్జస్ట్ అవుతున్నాం. ఎందుకు అడ్జస్ట్ అంటే, ఇంత అడ్జస్ట్ అయి కూడా ఉండాలా అని అనుకోవచ్చు మీరు. ఉండొచ్చు, మన లైఫ్ని మనకిష్టమైనట్టుగా. ఈ ఇల్లు మాకు నచ్చింది, అందుకని మేము ఇల్లు తీసుకున్నాం. కొత్తగా ఫ్రెష్గా, అంటే ఎక్కువ మురికి లేకుండా నీట్గా ఉన్న హౌస్ కావాలనుకున్నాం కాబట్టి ఈ ఇంటిని తీసుకొని మేము మాకు ఇష్టమైన రీతిలో మాకు ఏదైతే కంఫర్ట్గా ఉందో అలానే ఆర్గనైజ్ చేసుకున్నాం అనమాట. ఏంటో చెప్పేశాను కదా స్మైల్, నిద్రపోతున్నావా? నాకైతే నిద్ర వస్తుంది ఫ్రెండ్స్. కెమెరా బ్యాక్ సైడ్ ఏదో వేస్తే చెప్తుంది. ఏంటంటే ఈ ఇల్లు
అనిపించింది. మనం ఈ ఇంట్లో పెద్దగా ఏం చేసింది ఏం లేదు కానీ స్మైలీ మన ఆడియన్స్కి ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, మీరు కూడా డబ్బులు ఉన్నాయి కదా అని అన్ని వస్తువులు కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకోకూడదనే నా అభిప్రాయం అనమాట. మనకి కంఫర్ట్గా మనకి ఇష్టమైనవి ఒకరి కోసం ఆలోచించకండి, మీకోసం మీరు ఆలోచించండి అంతే. మీకు ఏది ఇష్టమో అదే కొనుక్కోండి, అదే పెట్టుకోండి. ఓకేనా? స్మైలీ నీకు కూడా ఫ్యూచర్ లో వర్తిస్తుంది. రూమ్ నిండిపోవాలి ఐటమ్స్ తోటి అనుకోకూడదు. నీకు కంఫర్ట్ గా నీకు ఇష్టమైన 2-3 ఐటమ్స్ పెట్టుకొని హ్యాపీగా ఉండు. హోమ్ టూర్ నచ్చితే మీరందరూ ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ కమెంట్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మంచి మంచి ఐడియాస్, టిప్స్, ట్రిక్స్ అండ్ కుకింగ్, మా స్మైలీ అంటే పేరెంటింగ్ కూడా ఉంటది అనమాట. ఒక ఇలాంటి పేరెంటా ఫ్రెండ్స్? నేను రివర్స్ పేరెంటింగ్ చేయాల్సి వస్తుంది. ఎందుకమ్మా అంటే కొన్ని చోట్ల నువ్వు చాలా ట్రెండీగా లేకుండా ఎక్కడో ఉండిపోతున్నావు కదా, అందుకని. నీకోసమే కదా స్మైలీ చాలా మారిపోయి ట్రెండీగానే డ్రెస్ వేసుకుంటున్నాను. ఇంకా ట్రెండీగా మారాలి. ముంబై లైక్ చెన్నైకి ఈ ట్రెండ్ సరిపోయింది, ముంబైకి ఇంకెక్కువ ట్రెండ్ కావాలి. నా వల్ల కాదమ్మా, నేను ఇంతవరకే ఆగిపోతాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే అంతే లైక్. బాయ్ ఫ్రెండ్స్. Until next video, take care and bye.